ఓకే అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముందుగా గౌరవ సభ్యులు కొంతమంది స్వర్గస్థులైన సంగతి మీ అందరికీ తెలుసు. మనకంటే ముందు వేమన్న రాష్ట్రానికి సేవ చేసిన వ్యక్తులు కొంతమంది చనిపోయారు. వారికి తీర్మానం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముందుగా తీర్మానాన్ని సంతాప ప్రతిపాదన పెడుతున్నాం. మీరందరూ కూడా దీన్ని పాల్గొని కోరుతూ, కెంబూరు రామ్మోహన్ రావు గారు వీరు 1949వ సంవత్సరం అక్టోబర్ 12వ తేదీన విజయనగరం జిల్లా రాగిడి ఆమదాలవలస మండలం కుర్లి గ్రామంలో జన్మించారు. ఆయనకు భార్య విషేంద్రమణి గారు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పట్టణం పొందారు. 1985-89 సంవత్సరంలో శివపూర్పల్లి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1989లో 9వ లోక్సభ సాధారణ ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గం ఎంపీగా గెలుపొందారు. వీరు 2024 సంవత్సరం ఆగస్టు 8వ తేదీన మరణించడం జరిగింది. అదేవిధంగా డేవిడ్ రాజు గారు, పాలపర్తి డేవిడ్ రాజు గారు 1950లో జన్మించారు. వీరికి స్వస్థలం ప్రకాశం జిల్లా నాలుగప్పలపాడు మండలం పట్టిగుంట. ఆయన సతీమణి పిఎస్ విద్యుతలత విశ్రాంత ఉపాధ్యాయుని. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎంఏ మరియు ఎంఎల్బి డిగ్రీ పట్టా పొందారు. వీరు ఎంపీపీగా, జెడ్పీటీసీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రకాశం జిల్లా అభివృద్ధి కృషి చేశారు. 1999-2004 సంవత్సర కాలంలో సంతనూతలపాడు శాసనసభ నియోజకవర్గం నుండి మరియు 2014-2019 సంవత్సరంలో కాలంలో ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. వీరు 2024 సంవత్సరం ఆగస్టు 25వ తేదీన స్వర్గస్థులైన సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే రుద్రరాజు సత్యనారాయణ రాజు గారు వీరు 1926లో జన్మించారు. వీరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించివాడ. ఆయనకి ఇద్దరు కుమార్తెలు. 1952 నుంచి 1965 వరకు చించివాడ సర్పంచ్గా పనిచేశారు. సిపిఎంలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. 1967-72లో నరసాపురం శాసనసభ్యుగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడారు. జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో పాటు రైతు కార్మిక ఉద్యమాల నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించారు. భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో ఆయన జైలు జీవితం కూడా అనుభవించారు. వీరు 2024 సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన స్వర్గస్థులైనారు. అదేవిధంగా అడుసుమిల్లి జయప్రకాష్ గారు 1952వ సంవత్సరంలో కృష్ణా జిల్లా కంకిపోడు మండలం కూలవెన్నెల జన్మించారు. ఆయన కుమార్తె ఉన్నారు. వీరి జయాంధ్ర సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1983-1985 సంవత్సరాల కాలంలో విజయవాడ
తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వివిధ దినపత్రికలకు సమకాలిక రాజకీయాలపై వ్యాసాలు రాయడమే కాకుండా టీవీల్లో, చర్చిల్లో, ఇంటర్వ్యూల్లో వర్తమాన రాజకీయాలను విశ్లేషించేవారు. వీరికి అన్ని రాజకీయ పార్టీలు సముఖంగా పరిచయాలు ఉన్నాయి. ఓకే.